ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రవేశించినటువంటి కాలము ఇప్పుడు దీనిని ఎపిఫనీ లేకపోతే ఎపిఫానియా అని అంటారు. క్రిస్మస్ కాలాన్ని మనము ముగించుకున్నాము. జనవరి 6వ తారీఖు ఎపిఫనీ అనేటటువంటి దినంగా ఆ పండుగను ఈ యొక్క మెయిన్ లైన్ చర్చెస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసేవారుగా ఉంటారు. ఈ దినం యొక్క విశేషత ఏంటి అంటే జనవరి 6వ తారీఖు కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలలో వారు ఆ రోజు క్రీస్తు ప్రభుని జన్మను వారు జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించుకుంటారు. ఎక్కువగా డిసెంబర్ 25వ తారీఖు, కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని దేశాలలో జనవరి 6వ తారీఖున ప్రభుని జన్మను ఆరాధించుకుంటారు. అంత మాత్రమే కాకుండా జ్ఞానులు యేసు ప్రభువును దర్శించినటువంటి దినంగా జనవరి 6వ తారీఖును అబ్జర్వ్ చేసేటటువంటి విధానం కూడా మన యొక్క క్రైస్తవ సంఘంలో ఉంది. యేసు ప్రభువారిని జ్ఞానులు దర్శించుకున్నారు. అదే రీతిగా ఆ దినాన ప్రభు యొక్క బాప్తిస్మం కూడా జరిగింది తర్వాత సంవత్సరాలలో అని కూడా దానిని గుర్తించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎపిఫనీ అనేటటువంటి ఈ మాట యొక్క భావం అన్యజనులకు ప్రభుని యొక్క ప్రత్యక్షత అనేది దీని అర్థంగా ఉంది. జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారని, వారు నక్షత్రాన్ని చూసి వచ్చారని ఈ యొక్క చరిత్ర అంతా మనకు తెలుసు. ఆ యొక్క నక్షత్రము తిరిగి వారికి మార్గాన్ని చూపి బెత్లెహేములో శిశువు ఉండినటువంటి చోటి మీదకి వచ్చి అది అక్కడ నిలిచింది, వారికి ముందు నడిచింది అని వాక్యంలో వ్రాయబడి ఉంది. వచ్చినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వారు కరెక్ట్గా ఆ ఇంటి దగ్గరికి వచ్చారు, వారి ఇంటిలోని ప్రవేశించారు. ఆ తర్వాత నక్షత్రం యొక్క విశేషాలు మనకేమీ వాక్యంలో కానరావు. కాబట్టి క్రైస్తవ సంఘం గ్రహించినటువంటిది ఏంటంటే నక్షత్రం యొక్క బాధ్యత, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దానికి అప్పగించినటువంటి పనిని ఆ నక్షత్రం నిర్వర్తించింది. కాబట్టి ఆ రోజు నుండి ఇక నక్షత్రం మరలా కనబడలేదు అని చెప్పి జనవరి 6వ తారీఖు తర్వాత నక్షత్రాలన్నిటినీ కూడా అంటే మనం చర్చిలో కానీ మన గృహాల్లో కానీ మనము దానిని అలంకరించుకున్నటువంటి నక్షత్రాలను వాటిని దించివేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే నక్షత్రం పెట్టడానికి ఒక టైం ఉంది, నక్షత్రాన్ని మరలా మనం దించడానికి కూడా ఒక సమయం ఉందన్నమాట. కాబట్టి దానిని మనము అనుసరించడం అనేటటువంటిది అది ఒక చక్కని ఒక అర్థవంతమైనటువంటిదిగా అది ఉంటుంది. కొంతమంది తగిలించి ఇంకా చిరిగిపోయే వరకు కూడా అలాగే ఉంచుతారు, అదంతా బాగోదు, అలా మనం ఉంచకూడదు. దానిని తిరిగి తీసివేయడం అనేటటువంటిది కూడా ఒక క్రమంగా మనము గుర్తించవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానుల యొక్క విషయాలు వివరాలన్నీ కూడా మనకు వివరంగా తెలిసినటువంటివే. వారు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు అత్యానంద భరితులయ్యారు. తల్లి అయిన మరియను చూశారు, శిశువును చూశారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. తరువాత కానుకలుగా బంగారమును, సాంబ్రాణిని, బోళమును వారు అర్పణ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎపిఫనీ కాలంలో ఈ వచనం మీద మనం ధ్యానాలు చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. జ్ఞానులు సమర్పించినటువంటి కానుకలలో మొదటిది బంగారము అని మనకు తెలుసు. బంగారము యొక్క విలువ కూడా మనకు తెలుసు. అది కింగ్ ఆఫ్ ద మెటల్స్గా లోహాలన్నిటిలో కూడా అది ఒక రాజు వంటిదిగా అది గుర్తించబడింది. యొక్క బంగారమును సమర్పించుట ద్వారా వారు ఒక గొప్ప విషయాన్ని సూచిస్తూ ఉన్నారు. అంటే బంగారాన్ని వారు తెచ్చేటప్పుడే వారి మనసులో వారు దర్శించబోతున్నటువంటి శిశువుని గురించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మిక, ఆలోచన, అవగాహన వారికి ఉన్నాయని మనకు అర్థమవుతుంది.
షేబా దేశపు రాణి సొలొమోను రాజును దర్శించడానికి వచ్చింది. సొలొమోను యొక్క కీర్తిని విని తప్పకుండా చూడాలి, ఈయన యొక్క జ్ఞానపు పలుకులు చాలా చాలా గొప్పగా ఉంటాయి, ఆయనను గురించి ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు, కాబట్టి నేను ఆయనను చూసి తీరాలి అని అనుకుని ఆమె వచ్చినప్పుడు చాలా బహుమానాలు తీసుకొచ్చింది. అందులో మరి ఎన్నో మణుగుల 40 మణుగుల ఆ యొక్క బంగారాన్ని ఆమె తీసుకుని వచ్చినట్టుగా మనము దానిని చూడగలుగుతూ ఉంటాము. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతిగా మనకు దేవుని యొక్క వాక్యంలో అది కనబడుతూ ఉంటుంది. మొదటి రాజులు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాము, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం, 40 కాదు 240 మణుగుల బంగారం. అయితే ఇదంతా కూడా ఆమె రాజును గురించి విన్న తరువాత, ఆయన యొక్క కీర్తిని ఆమె తెలుసుకున్న తరువాత, ఇదిగో ఈయన ఇంతటి మరి దానికి అర్హుడు అని చెప్పి ఆమె అంత బంగారాన్ని ఇంకా చాలా బహుమానాలు తీసుకొని రావడం జరిగింది. ప్రియమైన వారలారా, ఇక్కడ సువార్తలో మనం చూసినప్పుడైతే ఇంకా ఈయన యొక్క ఆయన శిశువుగా ఉన్నాడు, ఆయన ఇంకా పెరిగి పెద్దవలేదు, ఇంకా ఏ విధమైనటువంటి మరి పాలన చేయలేదు, ఏ విధమైనటువంటి కార్యములు కూడా చేయలేదు. కానీ అప్పుడే ఇంకా ఆయన జన్మించిన ఆ సమయంలోనే వారు చూచినటువంటి నక్షత్రాన్ని బట్టి వారు గ్రహించినటువంటి సత్యం ఏంటంటే, జన్మించినటువంటి వాడు అసాధారణమైనటువంటి వాడు, ఆయనను మనము తప్పకుండా చూసి తీరాల్సిందే, ఆయనను చూస్తే మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి దూరమైన, భారమైన, కష్టమైన, పగలైన రాత్రి అయినా మనము ప్రయాణం చేసి వెళ్దాం. ఊరికినే చూసి రావడం కాదు, ఆయనకు విలువైనటువంటి కానుకను మనము తీసుకుని వెళదాం అని మరి వచ్చినటువంటి జ్ఞానులు చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తాం. వారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు మొదటిగా యెరూషలేములోనికి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని అన్నారు. ఈ ఒక్క మాటలో, ఆ ఒక్క వచనంలో పుట్టినటువంటి వాని యొక్క మరి ఆ యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. రాజధాని నగరంలో వారు ప్రకటన చేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఇదిగో ఆ నక్షత్రం, అది ఆయన నక్షత్రం. ఆయన అంటే ఎవరు? జన్మించినవాడు. జన్మించిన వాని యొక్క వివరాన్ని తెలిపేటటువంటి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క దానిని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మేము ఆయనను దర్శించటానికి మేము వచ్చాము, ఆయనను పూజించటానికి మేము వచ్చాము అని అంటున్నారు. మొట్టమొదటి సంగతి మనకు అర్థమవుతుంది ఏంటంటే, వారు వచ్చింది ఒక రాజును చూడడానికి, లేకపోతే ఒక రాజును దర్శించుకోవడానికి. పుట్టినటువంటి వాడు రాజు అని వాళ్ళు చెప్తున్నారు. రెండోది ఏంటో తెలుసండి, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకు మనం నమస్కారం చేస్తాం, రాజును మనం ఘనపరుస్తాం, రాజును మనం గౌరవిస్తాం. ఆ రాజు ఎలాంటి వాడు, ఆ యొక్క స్థితిని బట్టి ఆయనను అంతగా మనము గుర్తిస్తాం. కానీ రాజును పూజించడం అనేటటువంటిది జరగదే. ఒకవేళ గత కాలంలో ఎవరైనా రాజులు వాళ్ళు పూజించబడ్డారు అంటే ప్రజల్ని పూజించమని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టారు కాబట్టి. కానీ ఇక్కడ అలాంటి ఒత్తిడి ఏమీ లేదు. దెర్ వాజ్ నో ప్రెషర్. ఎవరు ఆయనను పూజించాలి అని చెప్పలేదు.
కానీ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మేము ఆయనను పూజింపవచ్చితిమి, దర్శించవచ్చితిమి అని అనలేదండి. పూజించుట అనేటటువంటిది ఎవరికి జరుగుతుందంటే దేవునిగా గుర్తించినటువంటి వానినే పూజిస్తాం. ఇంగ్లీష్లో వర్షిప్ అనే మాట వాడబడింది. వర్షిప్ అంటే అర్థం ఆరాధించుట అని అర్థం. కాబట్టి మరి వచ్చినటువంటి వారు ఈ జ్ఞానులు ఆయనను చూడకమునిపే ఆ నక్షత్రాన్ని బట్టి వారు అర్థం చేసుకున్న రెండు సత్యాలు ఆ శిశువుడి గురించి ఏంటంటే జన్మించినటువంటి వాడు రాజు, జన్మించినటువంటి వాడు దేవుడు. ఎంత గొప్ప సత్యాలు! ఇక్కడ మనకు కేవలము ఈ 11 వర్సెస్లో మాత్రమే జ్ఞానుల గురించినటువంటి కథనం ఉంది. ఆ కథనంలో కూడా వారు మాట్లాడినటువంటి మరి ఆ యొక్క డైలాగ్ అది ఏమిటి అంటే ఇది మాత్రమే. మిగిలినంత ఒక కథనంగా అది వెళ్తుంది. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి డైలాగ్ లేకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఇది ఒక్కటిగానే అది కనబడుతున్నట్లుగా మనము చూస్తాం. దట్ వాజ్ సఫిషియంట్. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తనల 72వ కీర్తనలో అక్కడ మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి మాట అంటే 11వ వచనంలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క మాట ఏమిటి అంటే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు. వచ్చినటువంటి వారు మనం ఒక ఇంగ్లీష్లో ఈ సందర్భానికి సంబంధించిన ఒక చక్కని హిమ్ పాడతాం. వీ 3 కింగ్స్ ఆర్ ఓరియంటార్ అని ఒక కీర్తన పాడతాం. వచ్చినటువంటి వారు రాజులతో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వారు. అందుచేతనే ఆ పాట రాసినటువంటి ఆయన వీ 3 కింగ్స్ అని చెప్పడం జరిగింది. ఒక రాజుకు ఎలాంటి స్థితి ఉంటుందో, ఎలాంటి సంపద ఉంటుందో, ఎలాంటి జ్ఞానం ఉంటుందో ఇవన్నీ కూడా కలిగినటువంటి వారుగా వాళ్ళు గుర్తించబడ్డారు. అంచేత ఈ పాత నిబంధనలో 72వ కీర్తన 11వ వచనంలో ఉన్నటువంటి వాక్యం ఈ సందర్భానికి ఒక ప్రవచన వాక్యంగా గుర్తించబడింది. అంత మాత్రమే కాకుండా అన్యజనులందరూ నీకు నమస్కారం చేసేదరని వ్రాయబడి ఉన్నది. వచ్చినటువంటి వారు యూదులు కాదు, ఈ జ్ఞానులు యూద జాతికి చెందినటువంటివి కాదని మనకు తెలుసు. వారు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రదేశాల నుండి వాళ్ళు వచ్చారు. Gentiles, in the very beginning when Jesus was born, recognized him as the king and the God. అన్యజనులైనటువంటి వారు ఎక్కడో దూర దేశాల నుంచి అక్కడ నివాసం చేసేవారు అక్కడ నుండి వచ్చి ఆ రాజధాని నగరంలో నిలబడి ఇదిగో జన్మించిన వాడు రాజని, జన్మించినటువంటి వాడు మరి దేవుడని వారు చెబుతూ మేము ఆయనను పూజించడానికి వచ్చామని వారు వచ్చినటువంటి పర్పస్ను వాళ్ళు తెలియచేస్తున్నారు. కాబట్టి వారు సమర్పించినటువంటి ఆ యొక్క కానుకలలో మొదటి కానుక బంగారము, అది ఆయన యొక్క రాజరికాన్ని తెలియచేస్తూ ఉన్నది. ఇట్ స్పీక్స్ అబౌట్ ద రాయల్టీ ఆఫ్ ద వన్ హూ వాజ్ బోర్న్. జన్మించిన వాని యొక్క రాజరికాన్ని తెలియచేస్తూ ఉన్నది. మత్తయి సువార్తికుడు మరి యొక్క సువార్తంతటిని వ్రాసినప్పుడు ఆయన యేసు ప్రభుని ఏ రీతిగా ఆయన లోకానికి చూపిస్తున్నాడంటే ఆయనను రాజుగా చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము తర్వాత దావీదు వంశావళిని అతను వివరించుకుంటూ వచ్చినప్పుడు దావీదు ఒక రాజుగా ఉన్నాడు. ఆ రాజరికపు వంశమంతా కూడా మరి అందులో చక్కగా పొందుపరచబడినట్టు ఆ వంశావళిలో మనం చూస్తాం. అలాగే ఈ యొక్క సువార్తలో దేవుని రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి బోధలు కానీ ఉపమానాలు కానీ అనేకములు ఉన్నాయి. దేవుని రాజ్యమని, పరలోక రాజ్యమని ఈ మాట మనం చాలా సార్లు మనం వింటాం. అలాంటి మరి రాజ్య స్థాపకునిగా, నిర్మాణకునిగా ఆయనను మత్తయి సువార్తికుడు చూపిస్తూ ఉన్నట్టు మనం గమనించగలం. ప్రియమైనటువంటి వారులారా, ఆయన యొక్క మరి జీవితమంతా కూడా ఒకవేళ ఆయన సింహాసనం మీద, ఇహలోక సింహాసనం మీద కూర్చొనకపోయినా,
ఇహలోక రాజులు ధరించినటువంటి ఆ యొక్క స్వర్ణ కిరీటాలు, లేకపోతే ఆ యొక్క వజ్రములతో పగడములతో పొదగబడినటువంటి విలువైనటువంటి కిరీటాలు ఆయన ధరించకపోయినా, రాజవస్త్రాలు ఆయన వేసుకోకపోయినా, ఆయన ఒక సైన్యాన్ని కమాండ్ చేయకపోయినా, ఆయన లైఫ్ అంతా కూడా మనం ఆయనను చూడగలం యాజ్ ఎ కింగ్. ఆయనను రాజుగా మనం చూడగలం. ఆయా సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయనను పూజించడానికి వచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానులు చెప్పినటువంటి నక్షత్రం ఆయన రాజరికాన్ని సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే పూర్వకాలంలో ఎక్కడైనా నక్షత్రం ఒక వింతైనటువంటి ఒక క్రొత్త నక్షత్రం లాంటిది కనపడింది అంటే ఎవరో మహానుభావుడు ఈ లోకంలో మరి ఉద్ధరించడానికి జన్మించాడు, ఈ లోకమంతటినీ కూడా అని ఒక నమ్మిక ప్రజలలో అది ఉండేది. మరి యేసు ప్రభు వారి విషయంలో, ఈ జన్మించిన శిశువు విషయంలో ఆ నక్షత్రము ఆ రాయల్టీని మనకు తెలియజేస్తుంది. వచ్చినటువంటి జ్ఞానులు సమర్పించినటువంటి కానుకలు ఆయనకు రాయల్టీని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత మనము మరి ఆయన యొక్క పరిచర్య ముగింపులోనికి మనం వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములోనికి ఆ మట్టలాది వారమున జయప్రవేశం చేసినప్పుడు అది ఆయన రాచరికాన్ని సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే జకర్యాలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు అక్కడ నెరవేరింది. ఇదిగో నీ రాజు, సియోను కుమారి, ఇదిగో నీ రాజు, ఆయన భారవాహకమైన గాడిద పిల్ల మీద వస్తున్నాడు, దీనుడై నీతిపరుడై రక్షించువాడుగా అనేటటువంటి ఆ యొక్క లేఖనం యొక్క నెరవేర్పు మనకు కనబడుతున్నది. యేసు ప్రభు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క సిలువ మీద ఉన్నటువంటి పైవ్రాత ఆయనను రాజు అని చాటించింది. ఒక భాషలో కాదు, 3 భాషల్లో పిలాతు దానిని వ్రాయించాడు. ఆయన ఇలా చెప్పుకున్నాడు అని వ్రాయలేదు, ఆయన ఇలా చెప్పుకోవడం నేరమని రాయలేదు. అది ఎలా ఉందంటే ఆయన ఎవరో తెలియజేస్తున్నట్టుంది. ఇదిగో నజరేయుడైన యేసు యూదులకు రాజు అనేటటువంటిది హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో, లాటిన్ భాషలో, అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ అండ్ లోకల్ లాంగ్వేజ్, ప్రజలందరికీ లోకమంతటికీ కూడా అది ఆయన రాజు అనేటటువంటి విషయాన్ని పిలాతు తెలియకనే అతను వ్రాయించటం ద్వారా ఆయన రాజుగా తను సూచించినట్టు మనం చూస్తాం. ప్రియమైన వారులారా, అక్కడితో ఆగిపోయిందా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే తెల్లటి గుర్రము మీద వస్తున్నటువంటి వానిగా యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తాం. ఆయన వస్త్రం మీద, తొడ మీద వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. క్రైస్తవ సంఘం ఈరోజు యేసుక్రీస్తును గురించి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఎదురు చూస్తూ ఉంది అంటే, ఆర్భాటముతోనూ, బూర శబ్దముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ రాబోతున్నటువంటి రారాజుగా ఆయన కొరకు వేచి ఉన్నది. అందుచేత మనం కొన్ని పాటలు వింటాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈస్ కమింగ్ యాజ్ ద కింగ్ ఆన్ ద క్లౌడ్స్. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నాడు? మరలా సాధారణమైనటువంటి వాణిగా ఆ యొక్క యెరూషలేము లేకపోతే ఆ యొక్క యూదా దేశపు వీధులలో ఆయన సంచరించబోతున్నాడని అనుకుంటున్నారా? కాదు. ఆయన ప్రత్యక్షంగా తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి, ఆయన యొక్క భూప్రజలందరినీ కూడా ఏలుబడి చేయడానికి ఆయన రాబోతున్నాడు. ఇట్స్ వండర్ఫుల్. ఈ వాక్యాలు పాత నిబంధనలో కూడా వ్రాయబడ్డాయి, మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు ఏంటంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారము, మితి లేకుండా క్షేమమును వృద్ధియు దానికి కలుగును అని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి పాత నిబంధనలో నుండి కూడా ఆయన రాజుగా ఫోకస్ చేయబడ్డారు. జ్ఞానులు మరి వారు వచ్చి ఆయనను రాజుగా పూజిస్తూ ఉన్నారు. గాడ్ అండ్ కింగ్ అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, అయితే దీనినంతా ఒక చరిత్రగా మనం జ్ఞాపకం చేసుకుని అక్కడతో మనం విడిచిపెడితే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఇలాంటి విషయాలు చాలా చక్కగా మనకు వినడానికి చాలా చక్కని మాటలుగా ఉంటాయి. కానీ ఏమిటి మన జీవితంలో ఏమిటి అనేటటువంటిది మనము చూడాలి. వి త్రీ కింగ్స్ ఆఫ్ ఓరియంట్ ఆర్ అనే పాటలో ఈ చరణం ఒక్కొక్క కానుకలో ఒక్కొక్క దానికి ఒక చరణాన్ని భక్తుడు రాయడం జరిగింది. అందులో ఈ గోల్డ్ గురించి వచ్చినప్పుడు ఏమన్నారంటే, బోర్న్ అ కింగ్ ఆన్ బెత్లెహేమ్స్ ప్లెయిన్, గోల్డ్ ఐ బ్రింగ్ టు క్రౌన్ హిమ్ అగైన్, కింగ్ ఫర్ ఎవర్ సీజింగ్ నెవర్ ఓవర్ అస్ ఆల్ టు రెయిన్. అంటే కానుకను సమర్పిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞాని యొక్క మనసులో ఈ భావాన్ని పెట్టినట్టుగా రచయిత, లేకపోతే అలాంటి భావంతో ఆ జ్ఞాని బంగారాన్ని అర్పిస్తున్నట్టుగా చక్కగా వ్రాశాడు. బెత్లెహేములో జన్మించినటువంటి రాజు, ఆయన కొరకు నేను బంగారం తెచ్చాను, ఈ బంగారంతో ఆయన కిరీటం ధరించాలని. ఆయనకి ఎన్నటికీ రాజే, ఆయన రాజరికం ఎప్పటికీ ఆగిపోదు, ఆయన నిత్యము మమ్మను ఏలువాడై ఉన్నాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి భావన అందులో మనం చూస్తాం. ఇంత గొప్ప భావన ఉన్నప్పుడు మరి మనము ఏమిటి మన యొక్క జీవితంలో దీని యొక్క మరి అప్లికేషన్, దీని అన్వయింపు ఏంటి? ప్రియమైనటువంటి వారులారా, బైబిల్ గ్రంథంలో మరి పత్రికల్లో, ప్రకటన గ్రంథంలో, అలాగే స్వార్థల్లో కూడా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మనము నమ్మినప్పుడు, ఆయనను మనము రక్షకునిగా అంగీకరించిన తర్వాత అక్కడే ఆగిపోతే అది కేవలము ఆయన విశ్వాసంలో సగభాగం మాత్రమే అవుతుంది. ఆయనను అంగీకరించాల్సింది రక్షకునిగా, ప్రభువుగా కూడా. సేవియర్ అండ్ లార్డ్. సేవియర్ అంటే ఆయన మనల్ని రక్షించాడు, పాపం నుంచి రక్షించాడు, శాపం నుండి రక్షించాడు, నిత్య మరణం నుంచి రక్షించాడు, సాతాను యొక్క ఆ యొక్క మరి కబంధ హస్తాల నుండి ఆయన మనల్ని రక్షించాడు, నిత్యమైన శిక్ష నుండి, నరకము నుండి ఆయన మనల్ని రక్షించాడు. సో హీ ఈజ్ అవర్ సేవియర్. సో ఇవన్నీ మనం అనుభవించి ఆయన రక్షకునిగా మనము స్వీకరించి అక్కడితో ఆగిపోతే, ఇంతలాగా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి, అపాయములన్నిటి నుండి, నిత్యమైనటువంటి ఈ శిక్షల నుండి ఎవరైతే నిన్ను రక్షించారో ఆయనకు నీ జీవితం అంతా నీవు రుణపడి ఉన్నావు. నీ జీవితం, నా జీవితం ఆయనకు మనం పూర్తిగా అంకితం చేయవలసిన వారుగా, ఆయనకు అర్పణ చేయవలసిన వారంగా ఉన్నాం. సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు జీసస్. అది ఆయన లార్డ్షిప్. ఆయన యొక్క ప్రభుత్వం క్రిందకి మనం వస్తున్నాం, ఆయన యొక్క అధికారం క్రిందకి మనం వస్తున్నాం. ఆయన మాటను మనం శాసనంగా మన జీవితంలో మనము దాన్ని స్వీకరిస్తున్నాం. ఆయనకు లోబడినటువంటి వారంగా మనము ఆయనకు అప్పగించుకుంటున్నాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు చాలామంది సంఘంలో, క్రైస్తవుల్లో యేసుప్రభు రక్షకుడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఆయనను వారు ఇంకా ప్రభువుగా చేసుకోలే, ఇంకా రాజుగా వారు ఆయనను చేసుకోలేదండి. వారి జీవితాలు వారివే, వారు చేసుకునే పనులకు వాళ్ళు వాటిని జస్టిఫై చేసుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. అయితే మనము ఆయనను రాజుగా, ప్రభువుగా మన జీవితాలకు చేసుకోవాలి అనేటటువంటి విషయము బైబిల్ గ్రంథం చాలా ఖచ్చితంగా, ఖండితంగా అది మనకు తెలియచేస్తున్నది. ఎవరైతే ఆయనను ప్రభువుగా కూడా చేసుకున్నారో
వారికి ఇవ్వబడుతున్నటువంటి స్థానం ఏంటో తెలుసా? ప్రియమైనటువంటి వార్లారా, అది చాలా గొప్ప స్థానం. ఆయనను మనం రాజుగా చూచుట మాత్రమే కాదండి, ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి మనల్ని ఆయన ఏ రీతిగా ఆయన తీర్చిదిద్దాడు అంటే, ఏ స్థాయిలోనికి, ఏ స్థితిలోనికి మనల్ని హెచ్చించాడంటే, మీరు రాజులు అని చెప్పాడు. రాయబడి ఉంది కదా, 1 పేతురు 2:9 ఏం రాయబడి ఉందంటే, రాజులైన యాజక సమూహం. 2 మాటలు మిక్స్ చేశాడు అక్కడ. దానిని మనం ఈరోజు యాజక అనే దాన్ని మనం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆర్ ద రాయల్ పీపుల్. మనము దేవుని కుటుంబంలోనికి సభ్యులుగా మనం చేయబడినప్పుడు, వెన్ వీ బికమ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, వీ బికమ్ ద మెంబర్స్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ. దేవుని కుటుంబ సభ్యులుగా మనం చేయబడినప్పుడు, ప్రియమైన వారులారా, మనము రాజ కుటుంబానికి చెందినటువంటి వారంగా చేయబడ్డాం. ఇది ఎంత గొప్ప సంగతి! ఈ లోకంలో ఇప్పుడు మనం సామాన్యులమే. ఈ లోకంలో ఇప్పుడు మన కిరీటాలు లేవు, మనకేమి రాజ్యం లేదు, మనకేమి సింహాసనం లేదు, మనకేమి రాజరికపు వైభోగాలేమి ఇప్పుడు కనబడటం లేదు. కానీ స్పిరిచువల్గా ఆయన మనలను మరి ఉంచినటువంటి స్థానము, ఇదిగో ఆయన నమ్మినటువంటి వారు రాజులు, రాణులు. చాలా గొప్ప స్థితి ఇది. ఈరోజు మనకు కనపడకపోవచ్చు, ఒకరోజు అది ప్రత్యక్షం కాబోతుంది అని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, మరి రాజ కుటుంబానికి చెందినటువంటి నీవు, నేను ఆ ప్రభువుని ఎలా చూపాలి లోకానికి? ఆయనని ఎలా చూపాలి? యు మస్ట్ షో జీసస్ యాజ్ ద కింగ్ టు ద వరల్డ్. ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి సర్వాధికారిగా, ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి నిత్యమైనటువంటి రాజుగా, రాజాధిరాజుగా నీవు ఆయనను చూపాలి. ఎలా చూపగలవు? మన జీవితం అతి సామాన్యమైనదైనా మనలో ఉండేటటువంటి ఆ రాజరికపు లక్షణాలు, మనలో ఉండేటటువంటి ఆ రాజరికపు నడత, మనలో ఉండేటటువంటి ఆ రాజరికపు ఉద్దేశాలు, మనలో ఉండేటటువంటి ఆ రాజరికపు గొప్ప ఆలోచన విధానం, ఇది ఆయనను రాజుగా చూపేటటువంటిది. If you belong to the royal family, you will live as a member of the royal family. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక రాకుమారుడు ఎక్కడికి వెళ్ళినా రాకుమారుడుగానే ఆ స్థాయిలోనే జీవిస్తాడు. అతడు రోడ్డు మీద తిరిగేటటువంటి మరి అలాంటి అల్లరి చిల్లరి వాళ్ళలాగా అతడు ఉండడు. అతను అవేమీ కనపడవు. అతని మాటలో హుందాతనం ఉంటుంది, అతని ప్రవర్తనలో హుందాతనం ఉంటుంది, అతను చేసే ప్రతి దానిలో కూడా ఆ యొక్క రాచరికపు గుర్తులు కనబడుతూ ఉంటాయి. అది మనము ఆయనకు మన జీవితాన్ని అర్పించినప్పుడు జీవించవలసినటువంటి జీవిత విధానం. నో కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకంలో ఈ రాజరిక స్థాయికి దిగున ఉండేటటువంటి దేనితో కూడా రాజీ పడనటువంటి ఒక ఉత్తమమైన ఉన్నతమైనటువంటి జీవితం. ప్రియమైనటువంటి వారులారా, ఈ జీవితము కొరకై మనము అలవర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే, పేతురు దానిని మనకు తెలియచేస్తున్నాడు. ఈ వచనాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ విశ్వాసాన్ని చెప్పేటప్పుడు ఈ విశ్వాసము దేనికంటే అమూల్యమైనటువంటిదో చెప్తున్నాడు. దేనికంటే అమూల్యమైనది? నశించిపోవు సువర్ణము కంటే కూడా ఈ విశ్వాసము చాలా చాలా అమూల్యమైనది. అమూల్యత అంటే దాని విలువను లెక్క కట్టలేమన్నమాట. వీ కెనాట్ మెజర్ ద కాస్ట్, వీ కెనాట్ కౌంట్
ద వాల్యూ, దానికి విలువ ఎంత, దాని ఖరీదు ఎంత మనం ఎప్పటికీ తెలుసుకోలేనంత అధికమైనటువంటిది అన్నమాట అమూల్యత అంటే. యేసుక్రీస్తునందలి విశ్వాసము ప్రియమైన దేవుని బిడ్డలారా అమూల్యమైనటువంటిది. అయితే అమూల్యమైనటువంటి విశ్వాసము కొన్నిసార్లు కొలిమి గుండా వెళుతుంది. బంగారము, శుద్ధమైన బంగారం కావాలి అంటే, అది మనకు ఉపయోగపడాలి అన్నట్టయితే, ఆ యొక్క బంగారం అందరి చేత గుర్తించబడి అది ప్రశంసించబడాలి అన్నట్టయితే అది కొలిమి గుండా వెళ్ళాల్సిందే. ఎందుకంటే కొలిమిలోనికి వెళ్ళినప్పుడు దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగించబడతాయి. దానిలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క తళుకు లేకపోతే ఆ యొక్క కాంతి అది మరింత అధికమవుతుంది. లోపలికి ముడి బంగారంగా వెళ్ళినటువంటిది బయటకు ప్రశస్తమైనటువంటి బంగారంగా అది బయటకు రావడం జరుగుతుంది. ఒక విశ్వాసి యొక్క మరి ఈ యొక్క యాత్రలో అతడు కొలిమి లాంటి వాటి గుండా వెళ్ళడం అనేటటువంటిది దట్ ఈజ్ న్యాచురల్, అది సాధారణమైనటువంటిది. బంగారానికి కొలిమి లేకపోతే ఏ విధంగా విలువ లేదో, క్రైస్తవ విశ్వాస జీవితం ఈ లోకం గుండా వెళ్ళినప్పుడు ఒక మరి అలాంటి అనుభవం, శ్రమానుభవం లేకుండా ఉన్నట్టయితే దానికి విలువ ఉండదు. అందుచేత నీ యొక్క విశ్వాసము ఎప్పుడైనా పరీక్షించబడుతున్నట్టయితే, నీ విశ్వాసం ఎప్పుడైనా ఛాలెంజ్ చేయబడుతున్నట్టయితే, యు అండర్స్టాండ్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ బెటర్ పర్సన్. నీవు ఆ దానిలో నుండి బయటకు వచ్చినప్పుడు దాని ముందు కన్నా ఇప్పుడు నీ యొక్క కాంతి అధికమైందన్నమాట, నీ విలువ అధికమైందన్నమాట. నీవు మరింత పవిత్రపరచబడినటువంటి వ్యక్తిగా నీవు మార్చబడ్డావు అన్నమాట. యు విల్ షైన్ విత్ ద గోల్డెన్ ఫెయిత్స్. ఆ యొక్క బంగారు విశ్వాసము వలేని విశ్వాసము మార్చబడినప్పుడు నీవు మరింత ప్రకాశవంతంగా మార్చబడతావు. ఆ రోజు జ్ఞానులు బంగారాన్ని అర్పించారు. ఈరోజు ఇలాంటి విశ్వాసయోగ్యమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించటమే మన బహుమానం. విశ్వాసము, విశ్వాస్యత రెండు కలిసి వెళ్తాయి తెలుసా? ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. గొప్ప విశ్వాసులని చెప్పుకొని బాగా చెప్పవచ్చు, కానీ విశ్వాస యోగ్యమైన జీవితం లేకుండా జీవించవచ్చు. విశ్వాస్యత చాలా ఇంపార్టెంట్. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాస్యత అనేది లేకపోతే, నమ్మకత్వం అనేది లేకపోతే అతని విశ్వాసం క్వశ్చన్ మార్క్. ఆ యొక్క నాణానికి విలువ లేనట్టే. ఒకవైపు ముద్రించబడి రెండో వైపు ముద్ర లేకపోతే ఆ నాణానికి విలువ లేదు. విశ్వాసత, విశ్వాసయోగ్యత అలాంటివి మనం తెలుసుకోవాలి. అలాంటి విశ్వాసయోగ్యమైన జీవితమే మనం ఆయనకు సమర్పించేటటువంటి బంగారం. ఇది బంగారు అర్పణ. ఇది మనము చేయగలగాలి. ప్రియమైనటువంటి మాట, నేను ఒక ఎగ్జాంపుల్ ఈరోజే విన్నాను, బహుశా మీరు విన్నారేమో, నాకు చాలా బాగా అనిపించింది. బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్, అతని పేరు నెయ్మార్. అతడు ఆధునిక ఈ యొక్క ఫుట్బాల్ క్రీడారంగంలో చాలా గొప్ప పేరుగాంచినటువంటి క్రీడాకారుడు. తన దేశం కొరకు అతడు మరి చాలా గొప్పగా ఆడుతున్నటువంటి ఒక ఆటగాడు. అతను మరి ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టినటువంటి టీంలో ఉన్నాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఫీఫా అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దానిలో ఆ కప్పును గెలుచుకున్నటువంటి టీంలో అతడు ఒక ముఖ్యమైనటువంటి ఆటగాడుగా ఉన్నాడు. ఈ రీతిగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే అతను ఆడేటప్పుడల్లా తలకు ఒక బ్యాండ్ పెట్టుకుంటాడు. ఆ బ్యాండ్ మీద ఏం రాసి ఉంటుందంటే 100% జీసస్ అని రాసి ఉంటుంది. ఎప్పుడు దాన్ని అతడు చిన్నప్పటి నుంచి ఆట నేర్చుకున్నప్పటి నుంచి అతడు దాన్ని పెట్టుకుంటూ ఉన్నాడు. అతని తల్లి అతనికి ఆ విశ్వాసాన్ని నేర్పించింది. నాయనా, నీవు ఎక్కడ ఉన్నా ఈ బ్యాండ్ నీవు పెట్టుకో. యేసయ్య నీతో ఉంటే నీ ఆటలో నీవు రాణించగలవు. ఆయన నీతో ఉండాలి. యేసయ్యని నీ దగ్గర ఉంచుకో. దాని గుర్తుగా ఈ బ్యాండ్ పెట్టుకోమని చెప్తే అతడు
అదే విశ్వాసంలో ఎదిగాడండి. తన ఆటలో ఆ విశ్వాసాన్ని అతడు కనపరుస్తుండే. ఎక్కడికి వెళ్ళినా సరే అతడు ఆట ఆడేటప్పుడు 100% జీసస్ అనేటటువంటి ఆ హెడ్ బ్యాండ్ని అతడు పెట్టుకుంటాడు. అయితే అది చాలామందికి ఇటదు. ఈ ఆటగాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాండ్స్ కానీ లేదా చేతులకు పెట్టుకునేవి కానీ ఏ ఒకటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కోట్ల రూపాయలు వస్తాయి. అయితే ఇతడు అవేమీ ధరించకుండా ఇది మాత్రమే అతడు పెట్టుకుని ఆడుతున్నప్పుడు ఫీఫా అనేటటువంటి వీళ్ళు ఈ ఫుట్బాల్ సంబంధించి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ క్రీడను ప్రోత్సహించేటటువంటి వారు అన్నారు. నెయ్మార్, నీవు ఆ ఒక బ్యాండ్ని తీసేయమని చెప్పారు వాళ్ళు. అతను అన్నాడు, నేను ఈ బ్యాండ్ని తీయను, ఇది నేను ధరించుకునే ఆడతాను అని చెప్పాడు. సరే, ఇతడు ఇలా మాట వినటం లేదు అని చెప్పేసి అతనికి ధనాన్ని ఆఫర్ చేశారు. 4,50,00,000 రూపాయలు ఇస్తామన్నారు. నువ్వు ఒక బ్యాండ్ని తీసేస్తే 4,50,00,000 రూపాయలు. అతను అన్నాడు, నాకు నా తల్లి నేను నేర్పిన విశ్వాసమే నాకు గొప్పది. నేను ఇది ధరిస్తేనే నా ప్రభువుని, నా దేవుణ్ణి నేను మహిమపరిచినట్టు. ఆయన లేకుండా నాకు ఈ ఆట లేదు, ఈ ఘనత లేదు. కాబట్టి నాకు ధనం అవసరం లేదు, నాకు యేసు ప్రభు కావాలి అని అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రపంచంలో అన్ని రంగాలలో విశ్వాసయోగ్యమైనటువంటి దేవుని బిడ్డలు ఉన్నారండి. నాణ్యమైనటువంటి దేవుని యొక్క విశ్వాసులు ఉన్నారండి. ఆయన అదే అమూల్యమైన విశ్వాసం అని చెప్తున్నాను. ధనం ఉందా? ధనాన్ని, అంత ధనం ఎవరికైనా ఎంత శోధన అది. అయితే శోధనలకు నిలిచేటటువంటి విశ్వాస యోగ్యత నాకు అవసరం లేదు. నాకు నా యేసు చాలు. ఆయన వల్లే నా బ్రతుకు, ఆయన వల్లే నా ఊపిరి, ఆయన వల్లే నా ఆట, ఆయన వల్లే నాకు కీర్తి, నా ఘనత, ఆయన వల్లే నాకు రక్షణ, ఆయన వల్లే నాకు నిత్య జీవం. ఆయన లేకుండా ఈ ఆట నాకెందుకు? ఎంత గొప్ప సంగతి! విశ్వాసయోగ్యత అంటే అది. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా నిలిచినటువంటి జీవితం, అది శుద్ధమైన సువర్ణము కన్నా అది ప్రకాశవంతమైనదే లోకంలో ఆయనను రాజుగా చూపుతుంది. మరి మొదటి శుక్రవారం మనం ఇదే నేర్చుకుంటున్న ఈ సంవత్సరం మనకు నిర్ణయం చేసుకుందాం, నా ప్రభువును, నా యేసును నేను ఈ లోకంలో రాజుగా నేను చూపిస్తా. ఆయన రాజరికపు లక్షణాలను నేను పెంపొందించుకొని విశ్వాసయోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాజుగా చూపిస్తాను. నేను ఆయనకు అర్పించే అర్పణ అదే. ప్రియమైన వారలారా, ఇలాంటి సమర్పణతో మనం ముందు కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో వాక్యాన్ని ఫలింపచేయునుగాక.